गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्री हयग्रीवं उपास्महे। सदादेवताभ्यो नमः। నిన్నటి రోజున అమ్మవారిని పూజించమని ఎవరెవరు చెప్పారు? వేదవ్యాసుడు జనమేజయుడికి చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరి హృదయంలో అమ్మవారు వసిస్తుందో, ఎవరి హృదయంలో అమ్మవారు ఎప్పుడు ఉంటారో, హృదయంలో అమ్మవారు ఉండడం అంటే మనం నిలుపుకోవాలి. మన సాధన చేసి అమ్మవారు ఎప్పుడు హృదయంలో పెట్టుకుంటూ ఉంటే, హృదయంలో అంటే కళ్ళు మూసుకుంటే అమ్మవారు కనబడితేనే హృదయంలో ఉన్నట్టు. మనం కళ్ళు మూసుకుంటే ఇంకేవో కనబడి అంటే అమ్మవారికి ప్లేస్ లేదా అంటే మనం ఏం చేయాలి? నిరంతరం ఆమె గురించి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? తెలియకుండా ఒక పాట 4 సార్లు పాడగానే మైండ్లో అదే రిపీట్ అవుతూ ఉంటుంది తెలియకుండా. చెడు ఈజీగా వచ్చేస్తాయి కదా, 1-2 రివిజన్స్లోనే వచ్చేస్తాయి. పిచ్చి పిచ్చివన్నీ ఒక్కసారి 2 సార్లు విధంగానే గుర్తుండిపోతే రివిజన్ అయిపోతుంటుంది. ఖాళీ ఉన్నా కూడా తెలియపడుతుంది. మంచి మంచివి 10 సార్లు విన్నా కూడా మర్చిపోయి. ఎక్కడ వస్తుంది ఇక్కడ? ఇష్టం. ఏదైతే బాగా ఇష్టం ఉందో అది చెడ్డదైనా కూడా ఒక్కసారిలో నేర్చుకుంటున్నాం. ఏదైతే మనకు మంచిదో అది మీకు ఇష్టం లేకపోయి 10 సార్లు 20 సార్లు అయినా కూడా గుర్తుంచుకోలేకపోతున్నాం. అంటే ఎక్కడ మారాలి? బుద్ధి మారాలి, మన మనసు మారాలి. బుద్ధి మనసుకి టీచర్ అయితే సరైన దారిలో వెళ్తాడు. అదే మనసు బుద్ధికి టీచర్ అయితే అడ్డుదారిలో వెళ్తాడు. చాలా ఈజీ. అందుకే మనసుని మెల్లమెల్లగా ట్రైనింగ్ ఇస్తూ ఉండడమే ఈ పురాణం వినడం, మనం భజన చేయడం, సాయిబాబా హారతి చేయడం, అభిషేకాలు చేయడం, వ్రతాలు చేయడం, ఇక్కడ సరస్వతి పూజ చేయడం. అంటే ఆ డే రాగానే మనకి మన అదృష్టం ఏంటంటే హిందూ ధర్మంలో పుట్టి, సనాతన ధర్మంలో పుట్టి, మనం ఇండియాలో పుట్టి ఎంతో పుణ్యం చేసుకుంటే సనాతన ధర్మం ఇండియాలో పుడతారంట. ఎంతో పుణ్యం చేసుకుంటే భారత భూమిలో పుడతారు. ఆ భారత భూమిలో ఇంకా ఎంతో పుణ్యం చేసుకుంటే సనాతన ధర్మంలో పుడతారు. మనలా పుట్టి ఏం చేశాం? దాన్ని ఫాలో అయ్యేటట్టు చేయాలి కదా. దాన్ని మనం ఫాలో అవ్వడమే ఆ ధర్మాన్ని నిలబెట్టినట్టు, అవునా కదా? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వడమే మనం దాన్ని నిలబెట్టడం అంటారు. అందరూ నిలబెట్టాలరా, ధర్మాన్ని నిలబెట్టాలరా, అదిరా ఇదిరా అని చెప్తుంటారు. అంటే అర్థం ఫస్ట్ నువ్వు ఫాలో అవ్వు, నిలబెట్టు. నేను చూసి ఇంకోటి ఫాలో అవుతాడు, నిలబెట్టు. మనం విజిత్ ఉన్నాడు కదా, విజిత్ మొన్న వస్తే ఎవరైనా నాన్న నీకు ఏదైతే పూజ పట్టుకెళ్ళు, పూజ స్వామిని పట్టుకెళ్ళు, నేను చూసి ఇంకోటి తయారవుతాడు. అది ధర్మ ప్రచారం అంటే దాన్ని అంటారు. నువ్వు చేస్తూ ఇంకోటితో చేయించడమే ధర్మ ప్రచారం. అందుకని మైక్ వేసుకొని పెద్దగా వచ్చేసేసి గోల్ చేసేసి అది చేయడం ధర్మ ప్రచారం కాదు. నువ్వు చేస్తూ ఇంకొకరితో చేయించు, ఇదే ధర్మ ప్రచారం. ఒక్కటి చాలు. నీ వల్ల నీ జీవితం మొత్తంలో ఎవరో ఒక్కడినైనా, ఒక అమ్మాయినైనా, అబ్బాయినైనా, ఒక ఆడమనిషినైనా, మగవాడినైనా, ఒక్క మనిషిని వాడున్న అడ్డదారిలోంచి ధర్మ మార్గంలోకి మారిస్తే జన్మధర్మం. ఎవరెవరో పనికిరా ధర్మాలు అన్నారు, దానిలో మార్చి మన రిలీజియన్స్ మార్చేస్తున్నారు కదా. నాన్ సెన్సే అలా చేసేస్తుంటే నిజంగా మనం సెన్స్ ఉన్నవాడు ఎప్పటి నుంచో ఉన్న ధర్మంలో మన వాళ్ళని మనం నిలబెట్టడం ఎంత ఇంపార్టెంట్ అని చూసుకోవాలి. అది మనం చేయాల్సిన అంతకంటే లేదు. అలా అమ్మవారిని ఎవరు మనసులో నిలుపుకుంటారో వాడు అన్ని విధాలా కూడా అధికుడు. వాడి దగ్గర లేనిది అనేది ఏమి అన్నీ వాడి దగ్గర ఉన్నాయని అర్థం. ఎందుకు? అమ్ముంది కాబట్టి. అమ్ముంటే ఏం చేస్తుంది? అడగగానే ఇచ్చేస్తుంది. ఏది ఇస్తుంది? ఏది మనకు మంచిదో అది మాత్రమే ఇస్తుంది. విషయం అంటే ఇస్తుందా? మహామాయ అయిన జగదంబికను ఆరాధించకపోతే కాదు తప్ప. అమ్మవారి పూజ చేయకూడదు, వాడి కష్టాలు తథ్యం, గ్యారంటీ. డెఫినెట్గా వాడి కష్టాలు వస్తాయి అమ్మవారి పూజ చేయకూడదు. బ్రహ్మాదులే ఆ మహాదేవిని సేవిస్తూ ఉండగా ఇతరుల సంగతి చెప్పారు. బ్రహ్మాదులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అమ్మవారి పూజ చేస్తుంటే మిగతా వాళ్ళ లెక్కన అంటున్నారు. విష్ణువుకు భగవతి చెప్పిన ఈ పరమ పురాణాన్ని విన్నవారికి అన్ని కోరికలు తీరుతాయి. ఈ పురాణం వింటున్న మనందరికీ, చెప్పేవాడికి, వినే వాళ్ళందరికీ కోరికలు తీరుతాయి. అందుకే మంచి కోరికలు కోరుకుంటాం. స్వామి ఒక మంచిగా ఉద్యోగం, ప్రశాంతంగా ఉన్న ఉద్యోగం, మంచి డబ్బులు ఇచ్చే ఉద్యోగం, టెన్షన్ లేకుండా హాయిగా ఉండేటట్టుగా, ఫ్యూచర్ అంతా అమ్మ నాన్నతో, ఫ్యూచర్ ఇంకా హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్, వాళ్ళతో కలిసి పిల్లలతో బాగా ఉండేటట్టు చూసుకోండి. అంత్యమున ఎటువంటి కష్టం లేకుండా హాయిగా నీలో కలిసిపోయి మోక్షాన్ని
ఈ పురాణ శ్రవణం వల్ల నీకు చిత్తశాంతి లభిస్తుంది. ఈ దేవి పురాణం విన్నందువల్ల మనసు ప్రశాంతత కలుగుతుంది. పితృదేవతలు కూడా అక్షయమైన సంవత్సరాలు స్వర్గ సుఖం, క్షయం కాని సంవత్సరాలు స్వర్గంలోనే ఉంటారు, ఎంజాయ్ చేస్తున్నాయి. సరే, ఇవాటి రోజున దేవి స్వరూప వర్ణనము, అమ్మవారి స్వరూపం ఎలా ఉంటుంది దాని గురించి మనకి ఎక్స్ప్లెనేషన్. ఎంత అదృష్టం! మంగళవారం రోజున అమ్మవారి యొక్క స్వరూపం గురించి వింటున్నాం, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఇందాక ఏమనుకున్నాం, అమ్మవారి రూపాన్ని మనం మనసులో పెట్టుకోవాలని అనుకున్నాం. మనసులో పెట్టుకోవాలంటే అమ్మవారి రూపం తెలియాలి కదా. హనుమంతుల వారు ఎలా ఉంటారంటే గద అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటారు, అవునా? తోక ఖచ్చితంగా ఉంటుందని తెలుసు. హనుమంతుల వారి రూపం అనేది ఏమంటే చేతిలో గద ఉంటుందండి, గుండెలో రాముల వారు సీతమ్మ వారు ఉంటారు, గద ఉంటుంది, తోక ఉంటుంది. ఆయనకి మూతి కొంచెం ఎదురు వాసినట్టు చిన్నప్పుడు ఆయన ఇంగారు కదా సూర్యుడు, అలా వానర ముఖం కాబట్టి అలానే ఉంటాయి. అలా మనకున్న డిస్క్రిప్షన్ నామాలు, హరినామాలు ఉంటాయి, అవునా? చేతిలో భజన చేసే హనుమంతుడికి అయితే చేతిలో చిడతలు ఉంటాయి, 2 చేతుల్లో 2 భజన తాళాలు ఉంటాయి, రామ్ రామ్ అంటుంటారు. కిందింట్లో ఉంది ఫోటో, అడిగి చూపిస్తాను. అలా హనుమంతుడు తక్కువ కనపడతాడు, 2 చేతిలో చిడతలు ఉండి రామ్ రామ్ అనే హనుమంతుడు తక్కువ దొరకడు. సరే అని వ్యాస భగవానుడు అనగా జనమేజయుడిగా ప్రశ్నించాడు. జనమేజయుడు వ్యాస భగవాన్ అడుగుతున్నాడు, భగవన్ అంబికా యాగం మహిమాన్వితమైనదని మీరు అన్నారు. అంబికాదేవి అంటే అమ్మవారి యొక్క యాగం చాలా గొప్పదన్నారు కదా. ఆ అంబిక ఎవరు? అంబిక ఎవరు? ఆవిడే అమ్మవారా? ఆవిడైన దుర్గన? ఈవిడెవరు అసలు? ఎక్కడ, ఎవరి వల్ల, ఎలా జన్మించింది? ఈవిడ ఎక్కడుంటుంది? ఎవరి వల్ల ఈవిడే జన్మించింది? ఈవిడ పుట్టు పూర్వతరాలు ఏంటి? అంబిక. మన పంచాయతనాల్లో కూడా అంబికా అమ్మవారు అన్నారు, అంబికాదేవి అంటారు. పంచాయతనాలు అంటే 5 దేవతలు సాలగ్రామాలు అంటారు, లింగ రూపంలో ఉంటాయి పంచాయతనాలు. రాయిలాగా అంటారు, లింగ రూపం అన్నారు. దానిలో ఎవరు? గణపతి, సూర్యుడు, అంబిక, విష్ణువు, శివుడు. ఎవరెవరు? గణపతి, సూర్యుడు, అంబిక, విష్ణువు, శివుడు. ఈ 5 గుర్తుపెట్టుకోండి. మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ పంచాయతన పూజ. మోస్ట్ పవర్ఫుల్, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ పంచాయతనములు. మీ లైఫ్లో ఏదో ఒక రోజున మీ ఇంటికి అవి తెచ్చుకోవాలి. ఆ 5 లింగాలు తెచ్చిపెట్టుకొని పంచాయతనాన్ని పూజ చేయాలి. ఈ 5గురిలో మీకు ఒక వినాయకుడు ఇష్టం అయితే వినాయకుడు మధ్యలో పెట్టాలి, మిగతా 4 చుట్టూ ఉంటారు. దానికి ఒక అరేంజ్మెంట్ ఉంటుంది, ఎవరు ఎక్కడ పెట్టాలని. మీకు ఒకవేళ అమ్మవారి ఇష్టం అంటే అమ్మవారి మధ్యలో పెట్టి మిగతా 4 మార్చాలి. మీకు సూర్యుడు ఇష్టం అయితే సూర్యుడి మధ్యలో పెట్టాలి, మిగతా మార్చాలి. మీకు శివుడు ఇష్టం అయితే శివుడి మధ్యలో ఉంటే మిగతా 4 చుట్టూ ఉంటారు. విష్ణు ఇష్టమైతే విష్ణు మధ్యలో ఉంటే మిగతా 4 చుట్టూ. కానీ వాళ్ళకు ప్లేసెస్ ఉన్నాయి, ఎలాంటి చుట్టూ అంటే ఎలాంటి వాళ్ళు పెట్టడం కాదు, ఎవరు ఎలా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న శివ పంచాయతం, ఇక్కడ ఉన్న శివ పంచాయతం, శివుడు మధ్యలో ఉంటాడు. కుడి పక్కన రైట్ సైడ్కి ఇటు శివుడు మధ్యలో ఉంటాడు కదా, కుడి పక్కన రైట్ సైడ్కి వినాయకుడు ఉంటాడు. శ్రీరామ సరే, శివ పంచాయతనం మన దగ్గర ఉన్నది. మధ్యలో అరుణాచలేశ్వరుడిని పెట్టుకున్నాం. ఇటు పక్కన వినాయకుడు ఉంటాడు, కుడి పక్కన. ఎడం పక్కన అమ్మవారు ఉంటారు, పైన నారాయణమూర్తి విష్ణువు ఉంటాడు, రైట్ సైడ్ చివరిన సూర్యుడు ఉంటాడు. మనం పెట్టుకున్న పంచాయతం అంటే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అరేంజ్మెంట్ కొంచెం అటు ఇటు అవుతుంది. సరే, ఈ దానిలో అమ్మవారు ఇక్కడ, ఆ అమ్మవారి అంబిక, అది చెప్పుకుంటూ వచ్చాం. అంబిక అమ్మవారు పంచాయతనాల్లో ఉంటారు. సరే, ఆమె ఎలా జన్మించింది? ఆమె గుణాలు ఏంటివి? ఆమెకి అంబిక అందరూ పూజ చేయగలిగినంత ప్లేస్లోకి ఎలా వచ్చింది? ఆమెకి ఏ గుణాలు ఉంటే అందరూ పూజనీయులుగా ఉంటారు, అందరూ పూజ చేసే విధంగా ఉంటారు? దీన్ని బట్టి ఏమర్థమైంది? మనల్ని కూడా పూజించే లక్షణాలు మనలో ఉంటే లోకం మనల్ని పూజిస్తుంది. పూజించడం అంటే బొట్టు పెట్టేసి అగరబత్తి తిప్పేమని కాదు, గౌరవించాలి. పూజనీయం అంటే గౌరవించాలి. గురువు గారిని ఎలా గౌరవిస్తున్నారు? ఎందుకు గురువు గారిని గౌరవిస్తున్నారు? ఆయన ఏం చెప్పినా మనం మంచిగా చెప్తారు. మనం పాడైతున్నాం అంటే తిడతాడు, కొడతాడు. బాగుపడుతున్నాం అంటే శభాష, ఇంకా మంచి దారిలో వెళ్ళేటట్టు చూస్తాడు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వింటాడు, ఇది దానికి సొల్యూషన్స్ ఆయన చెప్తాడు. అలానే ముందొచ్చే కష్టాలు ముందుగానే చెప్తాడు. చెప్పి ఏం చేస్తాడు? ఆ కష్టాల్లోంచి మీరు బయటకు వచ్చేటట్టు చూస్తాడు. ఒక్కొక్కసారి రాలేని పక్షాన మీరు ఉంటే భగవంతుడిని రిక్వెస్ట్ చేసి ఆ కష్టాలు ఆయన మీద వేసుకుంటాడు, ఆయన అనుభవిస్తాడు మిమ్మల్ని బాగుపెట్టడానికి. ఇలా ఉంటుంది గురువు లైఫ్. అందుకే గురువు పూజనీయులు. ఆమె గుణాలు ఏంటి? అందుకే గురువు గారి గుణాలు ఎవరికైనా ఉన్నాయా? ఉండవు. చూసి ఎవరైనా కష్టం తీసుకుంటారు ఒక్కొక్కది. బామ్మ ఉన్న కష్టాలు వస్తుంటే
వాళ్ళు కూడా తీసుకోవాలా అంటారు. ఆమె యజ్ఞ స్వరూపం ఎలా ఉంటుంది? ఆమె యజ్ఞంలో యజ్ఞ అధిదేవతగా ఎలా ఉంటుంది ఆవిడ? అంబికాని ఆవిడ అమ్మవారు. చెప్పండి మీరు సర్వజ్ఞులు దయాసముద్రులు, చెప్పండి మీరు సర్వజ్ఞులు. జనవే చేయడానికి సర్వజ్ఞుడు అంటే అన్ని తెలిసినవాడు. దయార్థ హృదయుడు అంటే ఏమడిగినా చెప్పే హృదయం కలవాలి. అందుకని గురువు గారి దగ్గర నాలెడ్జ్ ఉండడం గొప్పగా కాదు, నాలెడ్జ్ ఉన్నప్పుడు శిష్యుడు అడిగినప్పుడు చెప్పడం గొప్ప. అంత నాలెడ్జ్ పెట్టుకొని చెప్పకపోతే వేస్ట్. ఆ గురువు నాలెడ్జ్ లేకుండా పిచ్చివాడు ఆయన కూడా వేస్ట్. గురువు గారికి 2 లక్షణాలు కంపల్సరీ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి, అట్ సేమ్ టైం చెప్పే ఒక దయార్థ హృదయం ఉండాలి. అవతల ఎటువంటి కృషి అడిగినా జాగ్రత్తగా అర్థమయ్యే విధంగా పద్ధతిగా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి. సరే, అదీ కాక ఈ బ్రహ్మాండం యొక్క ఉత్పత్తి క్రమం కూడా మీ వల్ల వినాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ బ్రహ్మాండం అంతా ఎలా పుట్టింది చూడండి. మన ఫిజిక్స్ యూనివర్స్ చాప్టర్ ఇది ఇంట్రెస్టింగ్, చాలా మందికి తెలియదు. మన బ్రహ్మాండం అంతా ఎలా పుట్టింది? బ్రహ్మాండము బ్రహ్మము అంటే పెద్దది గొప్పదైన అని కూడా అర్థం. అండం అంటే ఏంటి? గుడ్డు. అండం అంటే ఏంటి? గుడ్డు, ఎగ్. కోడిగుడ్డు అని కాదు, ఎగ్. ఓవెల్ షేప్లో ఉన్నదాన్ని అండము అంటారు. బ్రహ్మాండం అంటే పెద్దదైన గుడ్డులాగా ఉన్నది, అదే బ్రహ్మాండం. ఒక సుబ్బలక్ష్మి పాట మనం కూడా అనుకున్నాం, అండాండములు పిండాండములు బ్రహ్మాండములు బ్రహ్మలు మొదలగు అవన్నీ వచ్చినాయి. ఒక పాట వినండి, అందుకని అంతారామయం పాట వినండి. అయితే ఈ బ్రహ్మాండం ఎలా పుట్టింది అది మీ వల్ల వినాలనుకుంటున్నాం. బ్రహ్మ విష్ణువు శివుడు ఈ ముగ్గురు సగుణులని సృష్టి స్థితి సంహారకారులని విన్నాను. వారు స్వతంత్రులా అస్వతంత్రుల? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితిలో 3 చేస్తారు. వీళ్ళు వాళ్ళు ఇష్టమని చేస్తున్నారా, వాళ్ళ పైన ఎవరు ప్రభువుగా ఉండి వాళ్ళని ఇలా చేయబట్టి చేస్తున్నారా అని అడుగుతున్నాడు. వారు సచ్చిదానంద స్వరూపులా, లేక మృత్యుధర్మము త్రిదాత్మి కర్మములైన దుఃఖాలు వారికి కూడా ఉంటాయా? వాళ్ళకి మృత్యువు లేకుండా వాళ్ళు ఉన్నారా? వాళ్ళకు కూడా జాబ్ ఉంటుందా? ఆయుష్ అయిపోతుందా? వాళ్ళకు కూడా బాధలు ఉంటాయా అని అడుగుతున్నాను. సురేంద్రాదులు కూడా కాలవ సంగతులు అయి ఉంటారా? అంటే ఇంద్రుడికి కూడా టైం మీద బేస్ చేసుకొని నడుస్తాడా? అంటే పుట్టడం చచ్చిపోవడం, టైం బేస్ చేసుకొని పోవడం. అంటే ఇంద్రుడు కూడా చావు పుట్టుకలు ఉంటాయా? ఇవన్నీ మనకున్న డౌట్ చూడండి ఎలా అడుగుతున్నాడు జనమేజయుడు. మనకున్న డౌట్స్ అన్నింటినీ ఎవరిని అడుగుతున్నారు? వేదవ్యాసులను అడుగుతున్నారు. మన అదృష్టం ముందే అడిగేశారు. మనం అడగడానికి ఇప్పుడు వేదవ్యాసులు లేరు కాబట్టి. కాకపోతే వేదవ్యాసులుగా గురువు ఉన్నారు. ఆ గురువుని అడిగితే చెప్తారు. వేదవ్యాసులు లేడని అనకూడదు, మీ గురువే వేదవ్యాసులు. అందుకనే గురువు కూర్చొని చెప్పే పీఠాన్ని వ్యాసపీఠం అంటారు. అంటే వేదవ్యాసుడే కూర్చొని మాట్లాడుతున్నాడు గురు రూపంలో అని. వారు ఎలా ఎవరి వల్ల ఉద్భవించారు? ఇదో ఇంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళందరూ ఎలా పుట్టారు? వాళ్ళకు కూడా పుట్టుకలు ఉన్నాయా అంటున్నారు. నిద్రా జాగ్రత్తలు హర్షశోకాలు వారికి ఉంటాయా? పడుకోవడము, లేవడం, బాధము, సుఖం ఇవి కూడా వాళ్ళకు కూడా ఉంటాయా? వారి శరీరాలు కూడా సప్తధాతుమయాలేనా? వాడి శరీరాలు కూడా మనిషి శరీరాల్లాగా తయారైనయా? సప్తధాతువులు అంటే ఏమేమి వస్తాయి? వస, నీకు వస ఎక్కువ పోసారా అంటారు చిన్నప్పుడు, గుర్తుందా? నెత్తురు. సప్తధాతువులు అంటే మన శరీరం దేంతో తయారైంది గుర్తుపెట్టుకోండి. వస, నెత్తురు, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లం. మళ్ళీ పర్టికులర్ ఇండివిజువల్ వీడియో తెలుసుకుందాం. ఈ 7తోనే శరీరం తయారైంది ఇంత బ్యూటిఫుల్గా మనం కనబడడానికి కారణం. వస, నెత్తురు, మాంసం, మేధస్సు, అస్థి పంజరం అంటారు ఎముకలు, మజ్జ, శుక్లం ఇవి సప్తధాతువులు అంటారు. అలానే దుఃఖాలు 3 రకాలు ఉన్నాయంట. అది ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం. 3 రకాల దుఃఖాలు. ఆది భౌతికం ఫస్ట్, ఆది దైవికం, ఆధ్యాత్మికం. ఇవి గుర్తుపెట్టుకోండి. దీని గురించి కూడా మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. లేక అన్య ద్రవ్య వినిర్మితాల, మనుషుల్లాగా సప్తధాతువులతో వాళ్ళు తయారయ్యారా, లేదంటే ఇంకేమైనా మెటీరియల్స్తో వాళ్ళు తయారయ్యారా చావు లేకుండా ఉండడం కోసం? చెప్పలేం కదా. తేజో శరీరాలు అంటున్నాం. తేజో శరీరాలు అంటే మళ్ళీ జీవనెత్తుతో తయారైతాయా? కాదు, వాళ్ళు వేరేలా ఉంటాయి. వారి గుణాలు ఎలా ఉంటాయి? వాళ్ళకి మనలాగా సప్త రజ తమో గుణాలు అనే 3 గుణాలు వాళ్ళకు ఉన్నాయా? ఇంకేమైనా గుణాలు ఉన్నాయా? వారి ఆయు ప్రమాణం ఎంత? ఇదిగోండి, ఇవి సీక్రెట్. బ్రహ్మ ఆయువు ఎంత, విష్ణు ఆయువు ఎంత, శివుడి ఆయువు ఎంత, మనిషి ఆయువు ఎంత, కలియుగం ఆయువు ఎంత?
కృతయుగం ఆయువు ఎంత, ద్వాపర యుగం ఎంత, త్రేతాయుగం ఎంత, ద్వాపర యుగం ఎంత, కలియుగం ఎంత, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఒకరోజు ఫార్ములా చెప్పా, గుర్తుందా? మీకు ఒక్కొక్క యుగం యొక్క లైఫ్ స్పాన్ తెలవాలంటే చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అట్టించి రావద్దు, ఇట్టించుకోండి. కలియుగం ఎంత? 4,32,000 ఇయర్స్. గుర్తుపెట్టుకోండి. కలియుగ ప్రమాణం ఎంత? 4,32,000 ఇయర్స్. దానిలో ఇప్పటివరకు 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచేది. యూ హావ్ స్పెంట్ ఓన్లీ 5,000 ఇయర్స్ ఆఫ్ కలియుగ. అంటే 4,27,000 సంవత్సరాలు ఇంకా ఉంది. అందులో ఏ పాదంలో ఉన్నాం? కలియుగే ప్రథమ పాదే, మొదటి పాదంలో ఉన్నాం, ఫస్ట్ హాఫ్లో. ఈ 4,32ని 4 ముక్కలు చేస్తే 1,08,000 ఇయర్స్ వస్తాయి. అర్థమైందా? ఆ 1,08,000 ఇయర్స్ ధర్మం చాలా బాగా ఉంటుంది. రెండో పాదంలోకి వెళ్ళగానే తగ్గిపోతుంది, మూడో పాదం తగ్గిపోయి 4వ పాదం మొత్తం పోయి ఉంటుంది. అప్పుడే కలి ఎంటర్ అయ్యేది. కల్కి భగవాన్ ఎంటర్ అవుతారు. విష్ణుమూర్తి వస్తారు కదా కల్కి భగవానుడుగా. అప్పుడు లాస్ట్లో ఇప్పుడు ఎలా చెప్పగలరు మీరు? 5,000 ఇయర్స్ అంటే కృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాతనే కలియుగం ఎంటర్ అయింది, కలిపురుషుడు ఎంటర్ అయ్యారని చెప్పాం కదా. మీకు మధ్యలో ఏం చేస్తున్నారంటే భాగవత కథలని ఇక్కడ మనకి చెప్పడానికి దేవి భాగవతంతో మనకు టైం సరిపోతుంది. ఇది అయ్యాక రామాయణం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్యారలల్గా కుదరట్లేదు. కాకపోతే ఆన్లైన్లో భాగవత కథలని రేపటి రోజున పరీక్షిత్ మహారాజు గురించి డిస్కస్ చేస్తున్నాం. దేవి భాగవతం చాలా షార్ట్గా ఉంది డిస్క్రిప్షన్, కానీ భాగవత కథల్లో పరీక్షిత్ మహారాజు కలి డిస్కషన్ చాలా బ్రాడ్గా ఉంది. అసలు ఎలా పుట్టాడు, ఏమైంది, ముందు ఏమైంది, వెనకాల చాలా బాగా ఇచ్చాడు. ఒక్కొక్క క్యారెక్టర్ది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది వాడు నైట్ రేపు అప్లోడ్ చేస్తాను, అది ఆన్లైన్లో విందులు చాలా డీటెయిల్గా ఉంది. మస్ట్ అండ్ షుడ్గా వినండి, చాలా బాగుంది. దీనిలో కుదరలేదు మనకి, చాలా తక్కువగా చెప్తున్నాం. సరే, అలా 4,32,000 ఇయర్స్ కలియుగం. ఇప్పుడు దీన్ని డబల్ చేయండి, ఎంత అయింది? 8,64,000 ఇయర్స్. ఇదేమైంది? కృష్ణుడి యొక్క యుగం. అదేంటి? ద్వాపర యుగం. దీన్ని డబల్ చేయండి, 8 to 16 plus 64 to 64 128 అంటే 17,28,000 రాముడి యొక్క కాలం. రాముడు 10,000 సంవత్సరాలు పరిపాలించాడు. అట్టెట్లా అంటే మరి యుగం ఎంత ఉంది? 17,28,000 సంవత్సరాలు, అంతేనా? ఉంటుంది. ఇప్పుడు కృతయుగం, దీని డబల్ చేయాలి. అర్థమైందా? ఎంత అయిపోయింది? 32 lakhs, 36 lakhs, అరౌండ్ 30 lakhs వచ్చింది. అవునా? అన్ని ల్యాక్స్ కృతయుగం. దానిలోనే విష్ణుమూర్తి చాలా అవతారాలు వచ్చేసాయి. తర్వాత రామావతారం, కృష్ణావతారం, కల్కి. అంటే ఈ 3 పోగా 7 అవతారాలు కృతయుగంలో వచ్చాయి. అంటే ఎంత పెద్ద చూడండి అవతారం యుగం. ఇవన్నీ కలిపితే మహాయుగం. ఇవన్నీ కలిపితే ఒక మహాయుగం. ఇప్పుడు మనం కలియుగం లాస్ట్లోకి వచ్చాం. 4 lakh 3 యుగాలు అయిపోయినాయి కదా. మహాయుగంలో ఎండింగ్కి వచ్చాం. మహాయుగంలో మళ్ళీ 4 యుగాలు ఉన్నాయి కదా. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. అంటే 1,08,000 ఇయర్స్ ఫస్ట్ పాదం. రెండో పాదం 2 lakh 1,08,000 నుంచి 2,16,000 వరకు. దీనిలో 5,000 ఎందుకు గడిచినాయంటే కృష్ణుడు వెళ్ళిపోయి 3,000 సంవత్సరాలు అయిందని అంటారు. ప్లస్ ఇప్పుడు నడుస్తున్న 2,000 కలుపుకోండి. మొత్తం ఎన్నైనాయి? 5,000 ఇయర్స్. మరి దిక్కుమాల క్యాలెండర్ ఏం చెప్తుంది? 2025 ఇయర్స్ మాత్రమే అయినాయి కలియుగం అని అంటున్నాడు. కానీ అంతకుముందు లేరా మనుషులు ఉన్నారు. పంచాంగం కూడా ఉన్నారు. సో మనం పంచాంగం బట్టి పోతాం కాబట్టి కృష్ణుడు నిర్యాణం చెంది 5,000 సంవత్సరాలు ఇప్పటికి కృష్ణుడు వెళ్ళిపోయి ప్రథమ పాదం. సంకల్పాలు అదే విధంగా కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే అని చెప్తాం మనం. మన ల్యాండ్ మొత్తం కలుపుకొని చెప్తున్నాం, కానీ ముక్కలు అయిపోయింది వేరే సంగతి. కానీ సంకల్పం మాత్రం జంబుద్వీపం అని చెప్పుకుంటాం. జంబుద్వీపం అంటే ఇటు పాకిస్తాన్, పైన ప్లేసులు, రష్యాలో, చైనాలో కొంచెం ఇవన్నీ కలుపుకొని వస్తాయి. బంగ్లాదేశ్ అన్నీ వస్తాయి, మాల్దీవ్స్ అని. వారి ఆయువు ప్రమాణం ఎంత, వారి యొక్క ఆయుష్ ఎంత, వారి నివాసాలు వాళ్ళు ఎక్కడ ఉంటారు అని కూడా అడుగుతున్నాడు. వారి భోగభాగ్యాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉంటాయి భోగభాగ్యాలు అంటే వాళ్ళకి ఆనందించే కంఫర్ట్స్ ఎలా ఉంటాయి సవిస్తరంగా చెప్పండి అని అన్నాడు. దాని గురించి నాకు డీటెయిల్గా చెప్పండి అని ఎవరు అడుగుతున్నారు? ఎవరిని? జనమేజయుడు వేదవ్యాసుని ఎందుకు అడగాలి స్వామి? సాక్షాత్ విష్ణావతారం. విష్ణువే వేదవ్యాసుడుగా వస్తారు. ప్రతి మహాయుగంలో వేదవ్యాసుడుగా వస్తారు. సరే అని వేడగా వేదవ్యాసుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. ఎందుకు చాలా మందికి ఇది తెలియదు. మీరు అదృష్టవంతులు, మీకు తెలిసినవి మీకు కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఈజీగా అర్థమైన క్యాలిక్యులేషన్ 4,32 ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మిగతావన్నీ డబల్ చేసుకుంటాం. అంతే కలిపి మహాయుగం. అలాంటి మహాయుగం అని కలిపితే బ్రహ్మ ఇవన్నీ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయింది. బ్రహ్మకో రాత్రి అలా వెళ్తాయి. అలా బ్రహ్మ ఇన్ని రాత్రులు నిద్రపోయి లేచి బ్రహ్మ కొన్ని రోజులు గడిస్తే అది విష్ణువు కన్నురెప్ప, ఇలా కన్నురెప్ప కొట్టినట్టు విష్ణువు బ్రహ్మ కనిపిస్తారు. అలా విష్ణువు ఆయుష్ అంతా కన్నురెప్పలు కొట్టి లేచి విష్ణువు ఆయు అంతా కలిసి ఒక రోజు ఎన్నిసార్లు కొడుతున్నాం మనం. అలా విష్ణువు అన్నిసార్లు కొట్టి ఒక రోజు అయిపోయాక అలా కొన్ని వేల సంవత్సరాల రోజులు అయితే శివుడికి ఒక కన్నురెప్ప పాఠం. ఒకరోజు చెప్తాను. రాజా, బ్రహ్మాదుల సముత్పత్తి ఎలా జరిగింది అని నీవు అడిగిన ప్రశ్న చాలా దుర్గమమైన, చాలా గొప్పదైనది. మహా గొప్పదైన ప్రశ్న అడిగావు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా జరిగింది, వాళ్ళ ఉత్పత్తి ఎలా జరిగిందని. ఒకనాడు నేను దేవర్షి అయిన నారదుని గంగా తీరాన్ని కలుసుకొని ఇలా ప్రశ్నించాను. ఈయన వేదవ్యాసుల వారు నారదుని ఇదే క్వశ్చన్ అడిగాడంట. అది నాకు నారదు వారు చెప్పారు కాబట్టి నేను నీకు చెప్తాను అని చెప్తున్నాను. దేవా, ఈ బ్రహ్మాండం ఎలా పుట్టింది, అసలు మొత్తం బ్రహ్మాండం ఎక్కడి నుంచి పుట్టింది అసలు ఇది అని అడుగుతున్నాను. ఇది నిత్యమా, ఇది ఎప్పుడు ఉండేదేనా, ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోతుందా అంటున్నాను. ఏకకర్తృకమా బహుకర్తృకమా, ఒకడే దీన్ని సృష్టించాడా, ఎంతో మంది కలిసి దీన్ని సృష్టించారా బ్రహ్మాండాన్ని, లేక అసలు సృష్టియే లేదా, ఇది దానికదే వచ్చేసిందా, లేదంటే రాకుండా ఎప్పటి నుంచో ఉండిందా, సృష్టి లేదు, ఇది లేదు, పుట్టుక లేదు, ఎప్పటి నుంచో ఎవరో కల్పించింది కాదా, దానికదే ఉందా. ఒకవేళ కర్తయ్య లేకపోతే కార్యత్వమే ఉండదు కదా, కారణ విరుద్ధంగా ఉంటుంది. అంటే చేసేవాడికి కర్తనే లేకపోతే కార్యం ఉంటుందా. మనం ఈ పని చదవాలనుకుంటాము, చదవాల్సిన వాడే లేకపోతే చదవడం అవుతుందా, అవదుగా. అంటే కార్యం ఉంటేనే కర్త ఉంటాడు, కర్త ఉంటేనే కార్యం. ఇలా ఎన్నెన్నో సందేహాలు పీడిస్తున్నాయని వేదవ్యాసుడు ఎవరిని అడిగారు, నారద మహాముని అడిగారు. అదే వేదవ్యాసుడే సాక్షాత్ విష్ణువు ఉంటే నారదుడు కూడా విష్ణుంశమే, విష్ణువు నుంచి పుట్టినవాడు నారదుడు, విష్ణుంశం. జగత్ కారణభూతులు హరిహర బ్రహ్మలని కొందరు. ఇగో ఇప్పుడు మనకున్న డౌట్స్, ఇప్పుడు సృష్టిలో ఉన్న డౌట్స్ అన్ని ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఎవరు అడుగుతున్నారు, ఇది వేదవ్యాసుల వారు ముందుగానే కలియుగంలో మనుషులకు వచ్చే డిస్కషన్స్, డౌట్స్. ఏమంటారంటే కొందరు జగత్ కారణభూతులు హరిహర బ్రహ్మలని, హరిహర శివుడు విష్ణువే ఈ మొత్తం సృష్టికి కారణమని కొంతమంది అంటున్నారు. ఇంద్రాది దిక్పాలు అని కొందరు, ఇంద్రుడు అష్టదిక్పాలకులు సృష్టి చేశారని కొందరు అంటున్నారు. ఇప్పుడు మన చుట్టూ ఇట్లాంటి వాళ్ళు తిరుగుతున్నారు. సూర్యుడు చంద్రుడు అని కొంతమంది అంటున్నారు, సూర్యుడులోంచి బ్లాస్ట్ అయ్యి వచ్చింది, చంద్రుడిలోంచి బ్లాస్ట్ అయ్యి వచ్చిందని కొంతమంది బయలుదేరారు. అదే మన ఫిజిక్స్ లాంటివి. ఇలా కొందరు గణాధీపుడు అని కొందరు, అంటే వినాయకుడిలోంచి వచ్చింది ఇవన్నీ బయటకని కొంతమంది అంటున్నారు. అనేకులు అనేక రీతిలో అంటున్నారు. ఇవన్నీ అంటున్నారు, వీళ్ళు ఏది కరెక్ట్, మీరు ఏది ఫాలో అవుతారు చెప్పండి. లోకల్లో ఇంత కన్ఫ్యూజన్ ఉంది. అప్పుడే అడిగేశారు వేదవ్యాసులు మన తరఫున. మరికొందరు ఆచార్యులు ఆది మాయయు, అంటే మొదటి నుంచి ఉన్న మాయలోంచి వచ్చిందని కొంతమంది గురువులు చెప్తున్నారు. మాయ అంటే అమ్మవారు, ప్రకృతిలోంచి వచ్చినాయని కొంతమంది. పురుషాన్నగయు, అనాది నిధనయు, సర్వంతర్యామినియు, సకల లోకేశ్వరియు, సగుణయు, నిర్గుణయు, వైష్ణవి, శాంకరి, బ్రాహ్మి, వాసవి, వారుణి, వారాహి, నారసింహి, మహాలక్ష్మి అనేది అనేక నామాలతో విఖ్యాతికి ఎక్కిన పరదేవతయే సకల సృష్టికి కారణమా అని అంటున్నారు కొంతమంది. చూసారు అమ్మవారి పేర్లు వచ్చినాయా అక్కడ. నారసింహి అంటే ఎవరు, ప్రత్యంగిరా, ప్రత్యంగిరా అమ్మవారు. ఈమె వారాహి, ఈవిడ వారాహి. ప్రత్యంగిరా విష్ణుమూర్తి ఏ అవతారాలు ఎత్తారో ఆవిడ చెల్లెలైన అమ్మవారు కూడా అన్ని అవతారాలు ఎత్తారు. ఇద్దరు వేరు కాదు. ఆడ మనిషిగా శివుడు పక్కన వచ్చి కూర్చుంటే నారాయణిగా విష్ణు వచ్చి కూర్చుంటాడు. ఆయననే పురుష రూపంగా లోకాన్ని ఏలడానికి పురుష రూపంగా విష్ణువుగా మారి వెళ్ళిపోతుంటాడు. ఎందుకలా స్త్రీగా వచ్చి పక్కన కూర్చోాలంటే శివుడి యొక్క శక్తి నారాయణి. శివుడు కదలాలంటే అమ్మవారు ఉండాలి. ఆ విష్ణువే అమ్మవారి రూపంగా వచ్చి శివుడిని కదిలిస్తాడంటే విష్ణువే శివుడిని నడిపిస్తున్నాడు శక్తిగా లోపల ఉంది అని. సరే, విఖ్యాతికి ఎక్కిన పరదేవతయే సకల సృష్టికి కారణం అంటున్నారు కదా. మునులు కొందరు నిరంజనము, నిరాకారము, నిశ్లేషము, నిర్గుణమా అయిన పరబ్రహ్మయ్యే అందరికి కారణం అంటారు. కొంతమంది అంతా కలిపి పరబ్రహ్మ నుంచి వచ్చింది అంటున్నారు. కొన్ని సమాజాలు బయలుదేరింది. వాళ్ళందరూ ఇట్లా అంటారు, ఒక గుడ్డులోంచి అంతా వచ్చేసింది, ఆ గుడ్డు లైట్గా ఉంటుంది, ఆ గుడ్డుని ధ్యానం చేస్తుంటే మీరు గుడ్డు అయిపోతారు, కోడిగుడ్డు అవుతారు. అలా అంత ఈజీగా ఎందుకు వచ్చేస్తుంది?
అలా అన్నీ కాదు. మీరు దీపాన్ని చూసుకుంటే దీపం అయిపోతారు, గుండె చూసుకుంటే గుండె అయిపోతారంటే కొడుకు డబ్బు కూడా చూసుకోవాలి. లేకపోతే అంత ఈజీగా దొరికిపోతుందా? పరబ్రహ్మ యొక్క తత్వం కానీ పరబ్రహ్మలో లీనమైనప్పుడు అంత ఈజీగా. నాకు నేను రీసెంట్గా మాకు ఫ్రెండ్ కలిసాడు, ఫ్యామిలీ ఫ్రెండ్, పెడతాను చూస్తున్నాను. ఆయన ఏదో దానిలో జాయిన్ అయ్యాడు, ఒక ధర్మం, ఒక సమాజం ఏదో ధర్మంలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి కళ్ళు మూసుకొని ఏం చెప్పేస్తున్నా, చాలా ఈజీ అండి, మేము డైరెక్ట్ బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాం, విష్ణులోకానికి వెళ్ళిపోతాం, శివలోకానికి వెళ్ళిపోతాం, అక్కడ చాలా కూర్చొని వస్తుంటాం అని చెప్తున్నాను. అమ్మ అంత ఈజీగా నిచ్చలు వేసేసారా, ఫ్లైట్ ఏదో డైరెక్ట్ ఫ్లైట్ ఉందా అని అనుకున్నాం. మళ్ళీ ఆయన బొట్టు లేదు, సంధ్యావందనాలు లేదు, గాయత్రి జపాలు లేవు, ఇవన్నీ ఎగ్గొట్టిన సమాజాలు ధర్మాలు చాలా వెళ్ళింది. వాళ్ళు ఏం చెప్తారు? భార్య కూడా సిస్టరే అని చెప్తారు, భర్త ఏమో అన్న అనాలంట, భార్యనేమో అక్క చెల్లె అనాలంట. ఇది సంసారం ముందుకు ఎక్కడ పోతుంది? ఇవన్నీ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి బయలుదేరినాయి. ఇక్కడ భార్య అక్క చెల్లె అవుతుందా? మొగుడు ఎక్కడైనా అన్న అవుతాడా? ఇది ఎక్కడ దరిద్రం? అలాంటి దిక్కుమాల సమాజాల్లో అట్రాక్ట్ అయిపోకండి. సనాతన ధర్మం ఎంత గొప్పగా చెప్పిందంటే, సనాతన ధర్మమే వేదము, వేదమే సనాతన ధర్మం ఎంత బాగా చెప్పింది. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. అంత గొప్ప సుగుడే పెళ్లి చేసుకొని పిల్లలు కానీ గొప్ప మోక్షానికి వెళ్ళిపోయాడు. పరీక్షిత్ మహారాజు కూడా మనం డిస్కస్ చేశాం కదా, పరీక్షిత్ మహారాజు ఎంత బాగా వెళ్ళాడు. ఆయన కూడా శాపం వచ్చినా కూడా భాగవతాన్ని వెళ్ళిపోయాడు మోక్షం. అందుకే దిక్కుమాల అట్రాక్షన్స్కి పోకూడదు, పనికిరాని ధర్మాల్లో అసలే పోకూడదు. ఇప్పుడు చెప్పకూడదు కానీ కొన్ని ధర్మాలు మధ్యలో వచ్చినవే, వెస్టర్న్ కల్చర్ నుంచి అంటున్నాం, అది ఏదైనా కావచ్చు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మధ్యలో పుట్టినవి. మతం అన్నారు వాటిని. ఇప్పుడు ముస్లిమ్స్ ఒక మతం, క్రిస్టియన్స్ ఒక మతం, సిక్కులు ఒక మతం. మతం 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 అంటే అర్థం ఏంటి? అందుకే హిందూ మతం కాదు, మన సనాతన ధర్మం అన్నాము, సనాతన మతం అల్లే. మతము అంటే అర్థం ఏంటంటే మతి నుంచి పుట్టింది మతం, ఒక మనిషి నుంచి పుట్టింది, దాన్ని మతం అంటారు. అలా వీళ్ళకి హెడ్స్ ఉన్నారు, వాళ్ళ హెడ్స్ యొక్క మతం నుంచి పుట్టినవి, అందుకే అవి మతాలైనవి. ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క రిలీజియన్కి వాళ్ళ హెడ్ ఉన్నారు కదా, ఆ హెడ్ యొక్క మతి నుంచి పుట్టింది కదా, అందుకే వాటి మతం అన్నారు. మనకి ఎక్కడి నుంచి పుట్టింది సనాతన ధర్మం చెప్పండి? ఇప్పుడు అదే అడిగాడు, పెద్ద లిస్ట్ ఇచ్చాడు. అవునా కాదా? చెప్తారు, ఏం చెప్తారు చూద్దాం. అందుకనే సనాతన ధర్మాన్ని పట్టుకొని సనాతన ధర్మం ఏం చెప్పిందో అలా చేసుకుంటూ వెళ్ళడమే మనందరికీ శ్రీరామ రక్ష. లేదా ముసిలో కొట్టుకోవాలి. ఏ ముసిలో? వాడే మునులు కొందరు నిరంజనము, నిరాకారము, విశ్లేషం, నిర్మల పరబ్రహ్మే అందరి కారణం అంటారు కదా. మరి కొందరేమో వేదోపనిషత్ ప్రోక్తమైన మహా తేజ స్వరూపం అని, వేదోపనిషత్తు చెప్పిన ఒక గొప్ప తేజస్సు నుంచి మనంత మొత్తం సృష్టి జరిగినట్టు కదా అని కొందరు అంటున్నారు. మరికొందరు సహస్ర శీర్షుడు, 1000 చేతులు, 1000 తలకాయలు, 1000 నాలుకలు, 1000 చెవులు, ఆర్గన్స్, అలా మొత్తం మహాపురుషుడు ఉన్నాడు కదా విష్ణువు, విరాట్ స్వరూపం అంటారు. దానిలోంచి పుట్టారని కొంతమంది అంటుంటారు కదా, అలా అంటున్నారు కదా. మరి ఏది నిజం? నిజంగా విరాట్ స్వరూపం అనేది ఒకటి ఉంది తెలుసా? విష్ణువు 1000 తలకాయలతో ఉంటాడు. ఆయన నాలిక బయటికి ఇలా పాము పూసగొట్టినట్టు వస్తుంది నాలిక. విరాట్ స్వరూపం ఫోటో చూస్తాను, చూపిస్తాను. అది ఒకటి వెళ్దామని చూస్తాను, ఇంట్లో ఒకటి అడ్డాలి. చాలా మందికి తెలియదు. ఈ సనాతన ధర్మ ప్రచారంలో కొన్ని చేయాలి, ఇవి తెలియనివన్నీ చూపించాలి పిల్లలకి. సరే, కొందరు ఈ బ్రహ్మాండం అనీశ్వరం అని, అసలు ఈశ్వరుడే లేనిది బ్రహ్మాండం అని కొంతమంది అంటున్నారు. అది వేరే సమాజాలు, ఇందాక అనుకున్నాం కదా, దేవుడే లేడని. ఈశ్వరుడు అసలు లేనే లేడని, ఈశ్వర జన్యం అయితే దీన్ని అచింత్యమని, అనిర్వచనీయమని ఎలా అనగలమని, కనుక ఈ సృష్టి స్వభావ సిద్ధమని, ఎప్పుడు ఇలాగే ఉంటుందని వాదిస్తారు. కొంతమంది దేవుడే లేడు, ఎప్పుడు సృష్టి ఇలా ఉంటుంది, ఎప్పుడు అలా ఉంది, ముందు అలా ఉంటుంది, ఇలా ఉంటుందని అంటాడంట కొంతమంది. మనం నమ్మం, అది వేరే సంగతి. సాంఖ్యులు, కపిలాది మహర్షులు ఈ సర్వ ప్రపంచములకు కర్త్రి ప్రకృతియే కానీ పురుషుడి కర్తృత్వం అనుమాత్రం కూడా లేదని భావిస్తారు. కపిల మహర్షి, సాంఖ్య, గొప్ప గొప్ప ఋషులు ఇదన్నిటికి కారణం అమ్మవారు, ప్రకృతి నుంచి పని వచ్చినాయి, ప్రకృతి అమ్మవారు, అంతేగాని పురుషుడికి దీనికి సంబంధం లేదు అని అంటున్నారు. మరి దీన్ని నమ్మాలా అని అడుగుతున్నారు. ఇలా ఎన్నో నాకు సందేహాలు ఉన్నాయి, నా చిత్తం వికల్పోపహతమైన అయి ఉంది, నేనేం చేయను అని ఎవరెవరిని అడిగారు? ఇది వేదవ్యాసుల వారు నారదులను అడిగారు కదా, అంత ముందు పెట్టి. ఇప్పుడు ఈ వేదవ్యాసులకు తెలుస్తున్నారు కాబట్టి జనమేజయుడు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి వేదవ్యాసుల వారు కూడా ఇదే క్వశ్చన్ అడిగారు. జనమేజయుడు కూడా వేదవ్యాసుల వారిని ఇదే క్వశ్చన్ అడిగారని చెప్తున్నారు. ధర్మ వివక్ష యందు నా మనసు స్థిరంగా ఉండడం లేదు. ఏది ధర్మం, ఏది అధర్మం? మనకి ఎప్పుడు డౌట్ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందా? అనుకోవాలి. అర్జెంటుగా గురుగారు అందరిని అడిగేసా
అడిగేసి తెలుసుకొని ఏది కరెక్ట్ అది ఫాలో అయిపోవాలి అని ఉంటుందా లేదా? అలా ఆయనకు కూడా మనసు అటు ఇటు అడ్డు కొడుతుంది ధర్మం అధర్మం మధ్యలో. ధర్మం ఏమిటో ధర్మ లక్షణం ఏమిటో కూడా బోధపడటం లేదు. ధర్మం ఏంటి అసలు, ధర్మానికి ఉండాల్సిన లక్షణం ఏంటి, అవి ఏమీ నాకు తెలవట్లేదండి అని నారద మహాముని ఎవరు అడిగారు? వేదవ్యాసుల వారు అడిగినట్టుగా ఇక్కడే జనమేజయుల వారు వెళ్ళి వేదవ్యాసులను అడిగి తెలుసుకుంటున్నారు. సరే, సరే ఇవాటి రోజున ఇక్కడికి క్వశ్చన్స్తో పెట్టుకొని మనం పాజ్ పెట్టి రేపటి రోజు దీని ఆన్సర్స్ వెతుకుదాం అని చెప్పుకుంటూ ఈరోజు పురాణం ఇక్కడ శుభం పలుకుదాం. సర్వం శుభామేశ్వర పాదాన్ని దారుణమస్తు లోకాన్ సమస్తాన్ శుభం శాంతి.